కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ చెలువురు గ్రామ వాస్తవ్యులకు సాయంకాల వేళ యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నామండి. ప్రియ గ్రామస్తులారా, యేసు ప్రభు పిలిచొచ్చుండి నూతన జీవం నీకిచ్చుటకు అని మేము పాటుపాడుకుంటూ వచ్చినాం. అయ్యలారా గమనించండి, జీవము అంటే రక్షణ, జీవం అంటే మోక్ష భాగ్యం, పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ప్రభు వారి మాట సెలవుతూ ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ గ్రామస్తులారా, కనుకని ఈ వార్త మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఇది పరలోకాన్ని గురించి చెప్పే వార్త, నిత్య జీవాన్ని గురించి తెలియపరిచే వార్త, పాతాళం నుంచి తప్పించుకునే దాని కొరకు మార్గాన్ని తెలియపరిచే వార్త, శుభవార్త. అయ్యలారు ఎవరు యేసు ఎందుకు చెప్పాడంటే మనం క్రైస్తవులం కనుక మనకు అన్ని తెలుసు, ఇళ్లలో బైబిళ్ళు ఉంటాయి, ఆదివారం ఆరాధనకి వెళ్తూ ఉంటాము. అయినా మీకు మరొక పర్యాయం తెలియపరుస్తూ ఉన్నాం. యేసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడునని రాయబడి ఉన్నది. కనుక యేసు ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. ఈ లోకంలో ఎవరు పాపులండి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించం పరలోక రాజ్యాన్ని, మహిమను, మోక్షాన్ని మానవుడు పొందలేకపోతా ఉన్నాడు. ఎందుకని అంటే మానవుడు పాపం చేస్తూ ఉన్నాడు. అందరూ అంతటా పాపము చేసి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, స్త్రీ అయినా, పురుషులైనా అందరము పాపము చేస్తూ ఉన్నాం. ఏమిటండి పాపం అని అంటే దేవుడు అంటాడు, ఆజ్ఞ అతిక్రమించి ప్రతివాడు పాపము చేయుచున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. అంటే దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసే ప్రతిదీ పాపమే. గమనించండి దేవుని ప్రియులారా, అబద్ధము, మోసము, దొంగతనం, నరహత్య, జూదం, త్రాగుడు, వ్యభిచారం, అసూయ, కలహము, కక్ష, క్రోధము, కామవికారపు చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, పలు విధములకు పాపాలు ఉన్నాయి లోకంలో. మానవులుగా జన్మించిన మనము ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడక మీద వెళ్ళే వరకు ఇటువంటి పాపాలు జరిగిస్తూనే ఉన్నాం. కనుకనే పాపానికి శిక్ష ఉంది. ఏలనగా పాపములు వచ్చు జీతము మరణము అనగా నరకం. అయిలారి నరకం భయంకరమైనది. నరకం అంటే అగ్ని గంధకాలతో మండే గుండం. నరకంలోకి మానవుడు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేదానికి అవకాశం లేదు. ఎప్పుడు వెళ్తామని నరకంలోకి అంటే ఇప్పుడు కాదులే, చనిపోయిన తర్వాత నరకంలోకి పోతాం. కనుకని మానవుడు దేవుని యొక్క మాటను వినటం లేదు. చచ్చిన సంగతి ఎవరు చూడొచ్చాడు అనుకుంటున్నారు. పిల్లలు గమనించండి, మరణం అనేది అందరికీ సంప్రాప్తమవుతుంది. మరణం తప్పించుకోలేం. అయితే మానవుడి జీవితం మరణంతో ముగింపు కాదు. చనిపోయిన తర్వాత నరుని ఆత్మ యుగాయుగాలు నిత్యము జీవిస్తూనే ఉంటుంది. అయితే ఎట్లా జీవిస్తుంది అంటే, ఈ లోకంలో సజీవుడిగా ఉండగా, నీకు ఆరోగ్యం ఉండి బందిలో ప్రాణం ఉండగా
నీ పాపాలకు ప్రయత్నం చేసుకోకపోతే చనిపోయిన మరుక్షణమే నరకంలో పాతాళంలో పడతావు. నేలరా, ఆ పాతాళం నుంచి నేను విడిపించేవారు ఎవరూ ఉండరు. నిత్యము యుగయుగాలు నీ ఆత్మ అక్కడ అల్లాడుతూ ఉంటుంది. అతి భయంకరమైన స్థితిలో నుంచి మానవుని తప్పించడానికి కొరకై దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఆయన మానవుణ్ణి నరకం నుంచి తప్పించడానికి, మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన యజ్ఞము కావించబడ్డాడు. అనగా శిలువమరాని మీద వేలాడదీయబడి ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అర్పణగా అర్పించినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. 40 దినాలు అనేకులకు అగుపడుతూ ఉన్నాడు. 40 దినాల తర్వాత ఆయన బేతనీ అనే గ్రామం నుంచి పరలోకానికి తండ్రి దగ్గరికి ఆరోహణం అయ్యాడు ప్రభు. ఆ ప్రభు తిరిగి రానయ్యన్నాడు. అయిలరా, ఆ ప్రభు వచ్చేలోపు, మనం చనిపోయేలోపు మనం ఏం చేయాలంటే, నేడే ఇదిగో ఇప్పుడే ఇదే మిక్కిది అనుకున్న సమయం, రేపేం జరుగుతుందో నీకు తెలియదు కదా. కనుక ఇప్పుడే నీ పాపాలకు బలి అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచాల. నీ పాపాలకు ప్రయత్నం చేసి యేసుక్రీస్తు నామంలో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలా. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. అనగా ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్యం కొరకే నీకు దేవుడు భరోసా ఇస్తాడు. నీ పాపాలు క్షమించబడతాయి. బైబిల్లో వాక్యం రాయబడి ఉంది, మనం మన పాపాలు ఒప్పుకుంటే యేసుప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు. అమ్మా అయ్యా, నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో నువ్వు పరిశుద్ధులుగా చేయబడి ఈ లోకంలో నెమ్మదిగా జీవిస్తావు. ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత నరకానికి తప్పించబడి మోక్షానికి వెళ్తావు, దేవుని రాజ్యానికి. ఆ దేవుని రాజ్యంలో ఆకలి, దప్పులు, దుఃఖము, నిట్టూర్పు, వేదన, కలవరం వచ్చేంత అటువంటివి ఏమీ ఉండవు. యుగో యుగలు దేవునితో కూడా ఉంటావు. అమ్మా అయ్యా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇటు నెమ్మది కలిగిన స్థలం, ఈ మోక్షం నీకు కావాలంటే ఇదిగో ఇప్పుడే నువ్వు ఉన్న స్థలం మోకరించి సామాన్యమైన విశ్వాసంతో యేసుప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకునింటే ఆ ప్రేమ గల దేవుడు నీ పాపాలు క్షమించి నేను నన్ను కుమారుడు చేసుకుంటాడు. ఈ లోకం నెమ్మది, శాంతి, సమాధానం ఉంటావు. ఈ లోకానికి ఉదరాన్ని విడుస్తావు. నిశ్చయంగా ఆయన రాజ్యంలో ఉంటావు. అందుకే మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నా. అయ్యా, ఈ మాటలు వింటున్న నీవు ఈ రక్షణ నిర్లక్ష్యం తోసివేయవద్దు. ఇదిగో ఇప్పుడే నూనెతలను మోకరించి నేను చెప్పినట్టు ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ గొప్ప రక్షణ పొందుకోగలుగుతావు. నెట్టుకు నేను నీ ఇంటి వారు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, గొప్ప రక్షణ దాన్ని పొందుకోగలుగుతారు. అయినా మీ స్థలం విడిచిపెళ్లే ముందు మరి మన పక్కనే ఇంకా మీరు యేసుప్రభుని గురించి అడిగి తెలుసుకునేవారంటే మా సహోదరుని పిల్లలు కొన్ని కరపత్రికలు తెచ్చారు, వాటిని తీసుకొని చదువుకోండి. అందులో మీకు రాసి ఉంటుందంతా. తర్వాత మన పక్కన తోంపూడి గ్రామంలో మరి మెయిన్ రోడ్డు పక్కన ఆర్సిఎం స్కూల్ ప్రక్కన బేతనీ ప్రార్థన మందిరం ఉందండి. ఆ స్థలంలో ప్రతి ఆదివారం ఉదయం 7 నుంచి 9:30 వరకు, ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు దైవారాధన జరిగించబడతా ఉంది. వారం మధ్యలో నియామక కోరికలు ఉంటూ ఉన్నాయి. దేవుని సేవకులు అక్కడ కుటుంబంగా ఉంటున్నారు. రండి, దేవుని వాక్యం నుండి దేవుని ఆశీర్వాదాలు పొందండి. మేము ఇష్టాన్ని విడిచిపెట్టే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామంలో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో కూడా నిజమైన శాంతిని, సంతోషాన్ని కలగచేయండి. మీ ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. మీ దయ చొప్పున ఈ ప్రాంతం నుంచి అనేకులను ఓ ప్రభువా బేతనీయాకు నడిపించండి. మీ ముందుకెళ్తున్న మీ సన్ని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున
ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.